ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఆమోసు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం చాలా మంది మన జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాం. ఒకసారి జీవితంలో ఇంకా బయట పడలేమేమో, ఇంకా ఇది నా జీవితానికి అంతమేమో అనుకునేటువంటి సమస్యలను వెంటాడుతూ ఉంటాం. అలాంటి సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం రకరకాలైనటువంటి మానసిక స్థితికి, వేదనకు, క్షోభకు, బాధకి, దుఃఖానికి లోనవుతూ ఉంటాం. ఇలా లోనవుతూ ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం రకరకాలైనటువంటి వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటాం. కొంతమందిని పుణ్యక్షేత్రాలను, పుణ్య స్థలాలను ఆశ్రయిస్తాం. కొంతమంది జ్యోతిష్యులను, సోద చెప్పేవారిని, భవిష్యత్తు గురించి చెప్తాం, మీ సమస్యలకు పరిష్కారం చెప్తామని వచ్చేటువంటి కొంతమంది వ్యక్తులను మనం నమ్ముతాం. కొంతమంది పుణ్యస్థలాలను, పుణ్యక్షేత్రాలను, కొంతమంది రాజకీయ నాయకులను, లాయర్లను, డబ్బున్న వారిని, పేరున్న వారిని, రకరకాలైనటువంటి వ్యక్తులను మనం ఆశ్రయించి సమస్య నుంచి విడుదల పొందాలని, ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే నిజంగా మనకు ఉపశమనం, సమస్యకి పరిష్కారం కలిగిందా అంటే లేదనే చెప్పాలి. ఎప్పుడు కలుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదే సమస్యలో మనం కొనసాగించబడుతూ ఉంటాం, అదే బాధలో మనం కొనసాగించబడుతూ ఉంటాం. మరి ఎందుకు పరిష్కారం కలగలేదు అంటే మనం ఆశ్రయించాల్సినటువంటి వారిని ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాలంటే మన గురించి పూర్తిగా తెలిసినటువంటి వారిని ఆశ్రయించాలి. మన మనస్తత్వం ఏంటో, మన స్వభావం ఏంటో, మనమేంటో తెలిసినటువంటి వారిని మనం ఆశ్రయించాలి. అలా మన గురించి పూర్తిగా తెలిసినటువంటి వారు ఎవరున్నారు? దేవుడు తప్ప. దేవుడికే ఎందుకు తెలుసు? ఆయనే మనలను సృజించెను, మనము ఆయన వారము, ఆయన చేతి పని అయి ఉన్నాము. కాబట్టి ఆయన చేసినటువంటి వారికి, చేసిన వారి గురించి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి మన గురించి పూర్తిగా తెలిసినటువంటి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించని ఎడల మీరు బ్రతుకుదురు. కాబట్టి మనం మన సమస్యల్ని, మన యొక్క కష్టాలని, దుఃఖాలని అన్నిటినీ తీసుకొని వెళ్ళి ఎవరిని ఆశ్రయించాలంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడిని మనం ఆశ్రయించాలి. ఆయన మనలను సృజించాడు కాబట్టి మన సమస్యకి పరిష్కారాన్ని కూడా చూపించగలడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, మీరు నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన పరిస్థితులను, స్థితులను, దుఃఖాన్ని, బాధను, సమస్యను అన్నిటిని తీసుకుని వెళ్ళి దేవుడిని ఆశ్రయిద్దాం. దేవుడిని ఆశ్రయించినప్పుడు మనం బ్రతుకుదాం, పరిష్కారం పొందుకుంటాం, తిరిగి దేవునిలో స్థిరపడగలుగుతాం, తిరిగి సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని పొందగలుగుతాం.